కూర అయితే కొంచెం విచిత్రమైన కూరే వండుతున్నాను. ముందు స్టవ్ మీద పాత్ర పెట్టా, 2 స్పూన్లు ఆయిల్ వేసా, ఆవాలును వెల్లుల్లి రెబ్బలు వేసా, అందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా, పచ్చిమిర్చి కూడా వేస్తున్నా. ఇవి అసలు కారం లేవు, అందుకే ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఏం కూర వండుతానో చెప్తున్నా. ఇవి నిన్న క్యారెట్ను గోరుచిక్కుడుకాయ కూర వండా, అది కూర మిగిలిపోయింది. దాన్ని చేత్తో నలిపేశాను. గోరుచిక్కుడుకాయలు దొడ్లోవి అసలు ఊరికే మెత్తగా అయిపోయింది. కూరని చేత్తో నలిపితే అందులో కొంచెం బియ్యం పిండిను కార్న్ఫ్లోర్ కొంచెం వేసి, ఆల్రెడీ కూరలో ఉప్పు కారాలు ఉంటాయి కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముద్దలుగా చేసి డీప్ ఫ్రై చేసా. ఇగో ఇలా వచ్చినాయి. చాలా కొంచెం కొంచెం వేసా పిండి అయితే, బియ్య పిండిను కార్న్ఫ్లోరు. వేడి మీద కొంచెం స్టిఫ్గా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇలా చక్కగా మెత్తగా ఉన్నాయి. వీటితో కూర చేస్తున్నాను. 2 గుడ్లు కూడా ఉడికించి పెట్టా. ఇప్పుడు ఉల్లిపాయ వేగుతుంది కదా, ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చిని మగ్గిస్తాను. ఉల్లిపాయ వేగింది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేస్తున్నా. ఒక 4 టమాటాలు శుభ్రంగా కడిగేసి ముక్కలు చేసా. మూత పెట్టి మగ్గిస్తాను. టమాటాలు కూడా మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, నేను ధనియాలును జీలకర్ర ఎక్కువ వేసి చేస్తా. గరం మసాలా చేసి పెట్టుకున్న మసాలా అనేది, కడిగి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నా. ఇందులో ఉడికించుకున్న గుడ్లు వేసేస్తున్నా. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనిస్తా కూరని. గుడ్లు వేసాక 2 నిమిషాలు ఉడికించి కూరని ఇప్పుడు వీటిని వేసేస్తున్నా. నేను ఈ కూరలో వాటర్ పోయటం కానీ గ్రేవీగా చేయటం కానీ చేయట్లేదు. వీటిలోనేమో ఆల్రెడీ వీటికి సరిపడా ఉప్పు కారం ఉన్నాయి. ఇంకా ఇప్పుడు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేస్తా. ఇంకా ఈ పూటకైతే కూర ఇదే. అప్పుడు కొంచెం టమాటాలో ఉన్న గుజ్జు వీటికి పట్టేస్తుంది. అప్పుడు కూర కొంచెం పొడి పొడిగా అవుతుంది. కొంచెం కొత్తిమీర వేసి కలిపేసి దింపేస్తున్నాను ఇంకా కూరని, స్టవ్ ఆఫ్ చేసేసి.